అంటే మీరు చివరికి ఏ దశలో వచ్చారు? డబ్బులు పట్టుకుని వచ్చారు? డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్. ఏ ఒక్క రియల్ కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు, మా జీతం ఇవ్వలేదు, మా బోనస్ ఇన్సూరెన్స్ పైసలు మాకు ఎలాంటి ఇవ్వలేదు. మేము ఎట్లా పోయినామో మళ్ళీ అట్లే తిరిగి మరి ఇక్కడ చేసిన అప్పులు తీర్చారా? అప్పులు ఎక్కడా సార్, మేము బిడ్డకు పెళ్లి చేశారు, అవి అప్పులు పెరిగిపోయినాయి. మేము భూములు కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇదేది చేశారు, మాకు అప్పులు పెరిగిపోయినాయి. ఇప్పుడు అప్పుల బాధలో ఉన్నాం మేము. అప్పులు తీర్చాలంటే మాకు ఒక పని కల్పించాలి, గవర్నమెంట్ సహకారం కావాలి మాకు. అంటే గల్ఫ్ వెళ్ళిన వాళ్ళకి నైపుణ్యం ఉండి వెళ్ళాలా లేదా ఎవరైనా వెళ్ళొచ్చు? సార్ ఎవరైనా వెళ్ళొచ్చు, వెళుతున్నారు, చేస్తున్నారు. కానీ కాకపోతే కొన్ని కంపెనీలు మంచిగా ఉంటేనేమో పని చేయగలిగి అప్పులు తీరుస్తున్నారు. కంపెనీలు దెబ్బతిని వాపసు పంపించేసరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో డబ్బులు తీర్పలేకపోతున్నాం సార్. ఇప్పుడు మరి కొంతమంది గల్ఫ్ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? గల్ఫ్ వెళ్ళాలనుకుంటే కంపెనీ మొదలు డీటెయిల్స్ ఏది తెలుసుకోవాలి. కంపెనీ స్టోరీ ఎట్లున్నది, ఇవ్వగలగదా, కలవకపోతే మనం ఇప్పుడు ఒక కమ్సే కమ్ ₹1,00,000 ఇక్కడ ఇండియా రూపాయలు కట్టి మనం బయటకు వెళ్ళిపోతున్నాం. మనకి ఇంటికాడ దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షలు మన పరిస్థితిని బట్టి అప్పులు ఉంటాయి. అవి తీర్పాలంటే మనకు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడవలేని పరిస్థితుల్లో సంవత్సరానికి 6 నెలలుగా మన వాపసు రిటర్న్ పంపింది అనుకోండి, ఇచ్చిన వారికి మనం డబ్బులు తిరిగి ఎలా కడతాం? అది ముందు ఆలోచించుకొని వెళ్ళాలా వద్దా, ఆ కంపెనీ పరిస్థితి ఏంటి అనేది ముందు వివరాలు తెలుసుకొని మంచిగా ఉంటేనే పోవాలి, లేకపోతే పోవాలి సార్. ఓకే, మీరు డబ్బులు సంపాదిస్తామని వెళ్ళారు, కానీ ఖాళీ చేతులతో ఉట్టి చేతులతో వచ్చారు. మరి మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు? మా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు, మీరు సంపాదిస్తామన్న మీ దీమున మేము మీ భరోసాన మేము ఉన్నాము, ఇప్పుడు తీర్చలేకపోతున్నాము, మనకు ఎట్లా ఎలాంటి ఏం సాయం కావాలి, మనం ఎట్లా ఏం పని చేయగలుగుతాం అనేది వాళ్ళు కూడా దిగులు చెందుతున్నారు సార్. అంటే మరి తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బస్ డ్రైవర్గా వెళ్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు అయితే ఇప్పుడు ఇక్కడ సార్, నేను ఇప్పుడు అక్కడ బస్ డ్రైవర్ చేసిన కానీ నాకు ఇప్పుడు ఇంటికానే ఉండి ఇక్కడ గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ బస్ డ్రైవర్ ఇస్తే నేను ఆర్టీసీలో బస్ డ్రైవర్గా చేయగలుగుతాను సార్. ఇప్పుడు మీకు ప్రధాన డిమాండ్ ఏంటి? మాకైతే బస్ డ్రైవర్గా నాకు ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాను సార్. కొత్తగా వెళ్తాం అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏంటి సలహా ఇస్తారు? కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వారు మంచి కంపెనీ అయితే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళి నష్టాల పాలవుడు లాభం లేదు సార్. ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా చిన్నపాటి ఉద్యోగమా లేకపోతే ఏదైనా పనులా ఇక్కడ చేసుకుంటేనే బాగుంటుంది సార్. మోసాలు బాగా జరుగుతున్నాయి, ఏజెంట్లు మోసాలు చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు, పంపించలేరు, జీతం కింద ₹1000 500 మనకు చెప్తున్నారు, కానీ చెప్పిన ప్రకారంగా మనకు అక్కడ జీతాలు ఉండలేవు, అక్కడ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, పనులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ముందు తెలుసుకొని అన్ని అగ్రిమెంట్లు బరాబర్ ఉంటేనే క్లియర్గా ఉంటే పోవాలి, లేకపోతే పోవద్దు. ఇక్కడ ఏదైనా వేరే ఒక పనులు చేసుకొని బతకాలనేది చెప్తున్నారు. మీరు దాదాపు 3 డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, ఇండియాతో పాటు సౌదీలో, ఖతార్ అన్నట్లు. ఈ 3 దేశాల్లో ఎక్కువ సమస్యలు ఉన్న దేశం ఇది. నేను ఇప్పుడు ఎక్కువ ఖతార్లో 5 సంవత్సరాలు ఉన్నాను సార్, సౌదీలో 8 సంవత్సరాలు ఉన్నాను. నేను మలేషియా కూడా మలేషియా కూడా వెళ్ళాను, అక్కడ ఒక 4 సంవత్సరాలు ఆపరేటర్ చేశాను. ఈ 3 దేశాల్లో ఎక్కువ సమస్యలు ఎక్కడ ఉంటాయి? సౌదీలో ఉన్నాను సార్. అంటే సౌదీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి? సౌదీలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాను, 8 సంవత్సరాలు అక్కడ. అంటే అక్కడ వెళ్ళడం కష్టం, మంచిది కదట? మంచిది అంటే సార్, పోయినప్పుడు బాగానే ఉన్నది, నాకు కూడా బాగాలేదని ఎందుకు, బాగానే ఉన్నది, మంచిగా పని చేసుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చే 2 సంవత్సరాలు ఈ లాస్ట్ ఎండింగ్లో నేను అప్పుడు 2018 మార్చిలో వచ్చాను, మా బిడ్డ పెళ్లి చేశాను, అప్పులు చేశాను. ఎందుకంటే మా కంపెనీ నడుస్తున్నది, తీర్పుగలుగుతా అన్న ఉద్దేశంతో నేను చేశాను, కానీ తీర్పలేకపోయినాను. నేను పోయేసరికి కొద్దిగా డౌన్ అయిపోయింది, నేను పోయినాక కూడా పని చేయలేదు, కానీ కూర్చుంటున్నా కాబట్టి నాకు ఇక్కడ ఇప్పుడు చేసిన అప్పులు నాకు భారం అయిపోతున్నాయి సార్. ఎంత ఉంది ఇప్పుడు మీ మీద? నా మీద ఇప్పుడు 12 లక్షల అప్పు ఉన్నది. మరి ఎలా తీరుస్తారు? అందుకు గవర్నమెంట్ నాకు ఒకటి ఉద్యోగంగా నాకు ఆర్టీసీ బస్సు కల్పిస్తే నేను డ్రైవర్ చేసి నా అప్పులు తీర్చుకుంటాను సార్. అంటే ఎంత ఉద్యోగం కల్పించినా ₹12 లక్షల అప్పు ఎలా తీరుస్తాను? బాగానే అవుతున్నాయి సార్, ఏం చేస్తాను, దీన్ని నేను పని చేయగలుగుతా అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను, కానీ చేసే ఉద్దేశం నా దగ్గర, చేసే శక్తి ఉన్నది, కాకపోతే లేదు అక్కడ పని. ఇప్పుడు మీకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించిన ₹12 లక్షల అప్పు తీర్చడం సాధ్యమంటారా? సాధ్యం కాదు, కానీ సార్ ఏం చేసారు, కొంత లోన్ ఇచ్చి కొంత మాకు ఆర్థిక సాయంగా ఉపయోగపడాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch